వరంగల్ పోచం మైదానంలో దారుణమైన సంఘటన. రత్న హోటల్ ఎదురుగా భారత డిగ్రీ కళాశాలలో నివాసం ఉంటున్న జన్ను బాబు ఫ్యామిలీ. ఇక్కడ చూడు ఎంత ఘోరమో, పాపం అంత భయంకరం అంటే అంత భయంకరం. చంద్రశేఖర్ పల్లవి అనేటువంటి ఇక్కడ మనం చూస్తున్న వాళ్ళ ఫొటోస్. చంద్రశేఖర్ పల్లవి అనే నేపథ్యం చూస్తున్నాం. ఎంత దారుణం వరంగల్ జరిగింది. ప్రేమ పేరుతో కులంతర వివాహాలు చేసుకున్నటువంటి సందర్భంలో మరి ప్రేమించినప్పుడు లేనటువంటి దాడులు, ప్రేమ తర్వాత చేసేటువంటి దాడులు ఎందుకోసం చేస్తారో అర్థం కానటువంటి నేపథ్యం. జన్ను బాబు కుమార్తె పల్లవి ఉడిసి ప్రాంతానికి చెందిన కోట చంద్రశేఖర్తో ప్రేమ చేసుకున్నట్టు సమాచారం. కొన్ని రోజుల పాటు బాగానే కలిసి ఉన్నారని, గత ఏడాది కాలంగా గొడవలు జరుగుతున్నాయి అని ఏడాది నుండి దూరంగా ఉంటున్న అల్లుడు చంద్రశేఖర్ ఈ రోజు సాయంత్రం ఇంటికి వచ్చి భార్య మామలపై కత్తితో దాడి చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. ముందుగా భార్యపై కత్తితో దాడి చేసిన భర్త అడ్డు వచ్చిన అత్త మామను సైతం కత్తితో దాడి చేస్తే వాళ్ళు ఇప్పుడు సీరియస్గా ఉన్నారు ఎంజంలో. ఇలా మనం ప్రేమించేది దేనికోసం? ఇలా వీలైతే సాయం చేయాలి, వీలైతే మనం నష్టం చేయకుండా ఉండాలి, ఇలా వీలైతే మేము ఉన్నామనే భరోసాను కల్పించాలి, లేకపోతే ఆ ప్రేమే వద్దనుకోవాలి. ఇలా వారు అబ్బాయిల మోసం చేయడం, అమ్మాయిల మోసం చేయడం వల్ల జరిగేటువంటి భయంకర దాడులు, ఈ ప్రేమ ఎవరి జీవితాలు ఆన్ చేస్తుంటే ఆఖరికి వచ్చరికి తల్లిదండ్రుల జీవితాల్లోకి వెళ్ళిపోతుంది. ఆ తల్లిదండ్రులు కూడా రోడ్డు మీద పడేసేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకోసం ఇలా ప్రేమ పేరుతో ఇలా మోసం చేసేటువంటి సందర్భాలు, ప్రేమ పేరుతో ఇలా వాడుకునేటువంటి సందర్భాలు ఇలా కోకొలలో మనం చూస్తున్నాం. ఇలా ప్రేమ అనేటువంటి దానికి ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఎంత బాధాకరమో. మనం సూర్యాపేట జిల్లాలో కూడా చూసాం. సూర్యాపేట జిల్లాలో కులంతర వ్యూహం ఎంత దారుణంగా పిలిపించుకొని అబ్బాయిని ఎంత దారుణంగా చంపేసిల్లో మనం చూసాం. అలానే అమృత ప్రణయ్ లాంటి విషయాలు కూడా చూసినాం. ఎన్నో సంఘటనలు కూడా ఇలా ప్రేమ పేరుతో ఇలా మోసం చేస్తూ ప్రేమ పేరుతో చంపేయబడ్డటువంటి అనేకమైనటువంటి కోకొల్లల సంఘటనలు. దయచేసి ఇలాంటి సంఘటనలకు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు బలంగా తీసుకొచ్చినప్పుడు ఈ ప్రేమ పేరుతో మోసం చేసేటువంటి మహిళలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ మీద బలమైన శిక్షలు వేసే విధంగా ఈ దాడుల విషయంలో, ఈ దాడులు చేసేటువంటి సందర్భంలో ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పాపం అన్యం పుణ్యం జరిగిన తల్లిదండ్రులు బలైపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రేమించిన వాళ్ళు బాగానే ఉంటారు, ప్రేమించబడ్డటువంటి అమ్మాయి బాగానే ఉంటుంది, మోసపోయిన వాళ్ళు ఇద్దరు బాగానే ఉంటారు. వాళ్ళు ఎన్ని రకాలుగా ఉన్నా కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం శోక సముద్రంలో మెరుగుపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకోసం మనం ఏం చేస్తున్నాం, ఎవరిని ప్రేమిస్తున్నాం, ఎవరి కోసం నిలబడుతున్నాం, ఏ ఆశయం కోసం నిలబడుతున్నాం, ఎవరు నిజంగా మనకు పర్ఫెక్ట్ సూటబుల్ పర్సన్ ఎవరున్నారు, ఎవరు నిజంగా నమ్మకద్రోహి ఉన్నారు, ఎవరు నమ్మకద్రోహి, ఎవరి నమ్మకాన్ని మనం తీసుకుంటున్నాం, ఎవరి నమ్మకాన్ని మనం పోగొట్టుకుంటున్నాం అనేటువంటిది తెలవాలి. ఆ తెలిసినప్పుడే మీ జీవితాలు బాగుపడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్న ఇది జైబీంద్ర బతుకులు రాసినటువంటి వార్త.